తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. లోక్సభలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏపీలో? జనసేన వామపక్షాలు మన తెలుగుదేశం కనుక పోటీ చేస్తే దాదాపు 17 స్థానాలు 16 ఇంతకుముందు రిపీట్ అవుతుంది. ఇంతకుముందు రిపీట్ అయితే అప్పుడు తెలంగాణ 2014, ఇప్పుడు తెలంగాణ మల్లారెడ్డి గారిని గెలిచారు కలిపి ఇవాళ 16-17 స్థానాలు అయితే రావచ్చని అనిపిస్తుందండి. వీళ్ళంతా పైన ఏ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? వైసీపీ కానీ, టీడీపీ, జనసేన, వామపక్షాలు మీరన్నట్టు ఏ చరిత్ర చెప్తున్నా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వం అన్నట్టు ఈ 3 పార్టీల చరిత్రలో ప్రస్తుతం ఏమున్నది గర్వకారణం? సమస్త ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తీసుకువెళ్ళి ఢిల్లీ నడి బజార్లో గుమా వ్యాపారుల పాదశాల ముందు తాకట్టు పెట్టడం తప్ప అనే పరిస్థితి ఇవాళ ఉంది. నేనన్న మాటలో అందులో ఉన్న వీరాభిమానులకి బాధ కలిగించవచ్చు, కానీ దమ్మున్న ఆత్మగౌరవం ఉన్న తెలుగువాడిగా ఒకసారి చూడండి. కోపము మనం అప్పుడేదో అనుకున్నారు గుజరాతీలు అనుకున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం దాని కటం కానీ ఆంధ్ర శాతవాహనులు కానీ కొట్లింగాలు కానీ వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చిన గొప్ప చరిత్ర ఆంధ్ర వాళ్ళది, తెలుగు జాతిది. అలాగే వల్లభాచార్యని పంపించాం ఈస్ట్ గోదావరి నుంచి, దాన్ని ఏది ఆధ్యాత్మికంగా జయించాం. మగధ సామ్రాజ్యం జయించిన తెలుగు జాతి ఆ రోజు మగధే చెప్పాను, ఢిల్లీకి లేవు. అలాంటి జాతి వాళ్ళ అవమాన భారంతో చితికిపోతూ కసి పట్టుదల మర్చిపోయి అల్లూరి సీతారామరాజు అంటే ఏ నిష్టో చదువుతున్నాడు ఆయన అనే పరిస్థితికి వెళ్ళిపోయిన కొత్త యువతరం పార్టీల కోసం అందరూ నేను అన్న కొంతమంది వీళ్ళ పార్టీల కోసం, వీళ్ళ కులాల కోసం, వీళ్ళ మతాల కోసం వాళ్ళ వాట్సాప్లో థమ్సప్లో పెట్టుకుని మీద వస్తూ ఉంటే కనీసం తెలుగు జాతికి జరుగుతున్న అవమానాన్ని ఎదురొడ్డి నిలబడిన వాళ్ళకి అండగా లేని ఈ జాతిని కొత్తతనాన్ని ఏమన్నామండి? అందుకనే చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పదండి ముందుకని శ్రీశ్రీగయాన్ని మారుకుంటా ఎవరు ముందు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని నేను నీ కాలు పట్టుకున్నా ముందుకు వెళ్ళిపోవడానికి పరిగెడతానికి సిద్ధంగా ఉన్నారు. బాధ కలుగుతుంది. ఇది నిజంగా చెప్తున్నాను నేను. పోరాటతత్వం కాదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పోరాటతత్వం అది కాదు, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఇచ్చిన పోరాటతత్వం అది కాదు, కన్నెగంటి హనుమంత్ ఇచ్చింది కాదు, మాల కన్నమరెడ్డి ఇచ్చింది కాదు. దయచేసి అందరూ అదే గనక కాంగ్రెస్ పార్టీకి వస్తే మళ్ళీ పరిగెడతారు. ఎన్నుముక ప్రాబ్లం, ఎన్నుముక లేని ప్రాబ్లం. తమిళనాడుకి వెళ్ళి కొంచెం గోడకు రుద్దుకొస్తే బాగుంటుందేమో అక్కడ సెక్రటరియట్కి, కనీసం ఎందుకనో తెలియదండి. చాలా అవమాన భారంతో ఉన్నాం ప్రజలందరికీ. అందుకని ఒకటే విజ్ఞప్తి చేశాం, 25 మంది పార్లమెంట్ సీట్లలో మోసాగారులకు బానిసలుగా కాకుండా ఆత్మగౌరవం ఉన్న తెలుగు వాడిని గెలిపించమని చెప్పి కోరుతున్నాం. దమ్ము కలేజా ఉన్న తెలుగు వాడిని గెలిపించమని కోరుతున్నాం. అక్కడికి వెళ్ళి బానిసత్వం చేసి పాదాలు వచ్చే వాళ్ళకి ఏ పార్టీ అన్నా తుక్కుగా ఉత్తర భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే పార్టీని ఓడించమని కోరుతా ఉన్నాం. ఎవరిని గెలిపించాలని అడుగుతారు. అక్కడ ఇండియా కూటమి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, మీరు గెలవరని అనుకోవద్దు, ఓటేయండి. మోడీ గారు కో బానిసలు ఒకవైపు, ఆత్మగౌరవం ఉన్న ఆంధ్రుడు తెలుగు జాతి బిడ్డ మరొక వైపు. 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించండి. ధడధడలాడించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు తీసుకురాకపోతే చెవి తగ్గించుకుంటాను. ఈసారి నిజంగా చెప్తున్నాను, ఇండియా కూడా తప్పు జరిగితే 25 మందిని గెలిపిస్తే వాళ్ళు హక్కులు తీసుకొస్తారు. లేకపోతే వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నాండి, ఆత్మత్యాగం చేసుకుని సిద్ధపడే అంత గట్టి బ్యాచ్ ఒకటిద్దరిని తీసేయండి, మీరు గెలిపించండి. ఆంధ్రప్రదేశ్కి ఆత్మగౌరవ హక్కులు తీసుకొచ్చే బాధ్యత మాది. గెలుస్తారా లేదని సందేహం వలదు, మీరు గెలిపించమని చెప్పి కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 11 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం అని చెప్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? బీజేపీ బీఆర్ఎస్ కానీ కలిస్తే వాళ్ళకి 15 సీట్లు వస్తాయి. అది ఎందుకు ఆలోచించరు? అలాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సీట్లు 11 సీట్లు వస్తే రావచ్చు, అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అక్కడ గెలవచ్చు, కానీ సీట్లు తగ్గితే ఈ మోసగారిని ఒప్పుకోరండి. ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు. నా అభిప్రాయం అది. ఒప్పుకుంటే డెఫినెట్ ఇష్యూ. ఇవాళ నితిన్ జయరామ్ గడ్కరీ గారు కానీ లేదా రాజ్నాథ్ సింగ్ గారు కానీ అలాంటి వాళ్ళు అవుతారు నా అభిప్రాయం. అలాంటి వాళ్ళు అయితే
ఇప్పుడు మిగతా పార్టీని ఎగ్గొచ్చని ఉండొచ్చు, కానీ కనీసం ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద కక్ష సాధింపు అయితే ఉండదండి వీళ్ళకి. దే ఆర్ గుడ్ పీపుల్, బేసికలీ కంపారిజన్ వెరీ గుడ్ పీపుల్. ఓకే. ఇంత గుమా వ్యాపారులకి కొమ్ము కాసి ఒక్కొక్కరిని జీవి కృష్ణారెడ్డి గారిని, గంది మల్లికార్జునరావు గారిని, మధుసూదన్ రావు గారిని, నవగా విశ్వేశ్వరరావు గారిని, డిఎస్ రాజు గారిని వేసేసి వ్యాపారాలని ఆదానికి అప్పగించిన దుర్మార్గమైన నీచమైన క్రీడలకి వాళ్ళు వస్తే పాలు పడరనేది నేను భావిస్తాను. ఇది ఎలా చేశారో, బతిమాలి బారమాలు తీసుకున్నారో దట్ గాడ్ నోస్. ఇప్పుడు ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంటండి? అసలు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారా, లేకపోతే బీజేపీలో ఉంటారా, లేకపోతే బీజేపీలో ఉన్నా కూడా ఆయనకు అంత సీట్లు, అంటే ఈ ఎన్నికల సీట్ ఇవ్వని పరిస్థితి అని వార్తలు వస్తున్నాయి. చిరపరిచితులు, వామపక్ష ఉద్యమ నేపథ్యం నుంచి చిత్తడి పిడుగులో వచ్చిన వ్యక్తి, ఆశయాలు కల వ్యక్తి, తాడితే పీడిత ప్రజానీకానికి మేలు చేయాలని తలంపు ఉన్న వ్యక్తి ఈటెల గారు. అట్లాంటి ఈటెల గారు యాక్చువల్గా కాంగ్రెస్కి వెళ్ళిపోవాల్సింది. ఆయన మైండ్ సెట్కి ఏ రోజు ఉత్తర భారతీయ జనతా పార్టీ సూట్ కాదండి. కేసీఆర్ గారు వెళ్ళేటట్టు చేశారు, కేసులు పెట్టి వేధింపులు చేసి. వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లో ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతే ఎవరికి కేసులు ఉండవని ఉంది కదండి, అలాగే దాంట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. కేసీఆర్ గారిని తప్పించుకున్నారు. కానీ ఆయన మైండ్ సెట్కి ప్రస్తుతం అది సూటబుల్ కాదు. మైండ్ సెట్కి డెఫినెట్గా ఇది సూటబుల్. ఓకే. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి తిరిగి మరి స్వగృహ ప్రవేశం అనుకోవచ్చు, లేదా ఇంకో ప్రవేశం అనుకోవచ్చు. ఆయన టీఆర్ఎస్కి వెళ్ళారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ భాజపాకి వెళ్ళారు, భాజపా నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తే వెళ్ళవచ్చు. లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. ఎందుకంటే సిచ్యుయేషన్ ఎలా ఉందో ఆలోచించాలి. ఓకే. ఆయన మంచి మనిషి, వ్యక్తిగతంగా చాలా సహృదయుడు. అలాంటి వాళ్ళు దేంట్లో మంచిది గెలిస్తే మంచిదే కదా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడించడానికి టీడీపీ పనిచేసిందని ఒక చర్చ నడుస్తుంది. మరి అక్కడ జగన్ గెలిపించడానికి కేసీఆర్ ఏమైనా పై ఎత్తులు వేసే అవకాశం ఉందంటారా? మీరు హాస్యాస్పదంగా ఉంది మీరు అడిగేది. అసలే కాలుకి దగ్గర దెబ్బ తల్లికి ఈయన చేయి కరబెట్టి దమ్మన్న మనిషి పార్టీ ఇంకా గట్టిగా ఉంది, అంత పర్సెంట్ ఓటింగ్ వచ్చింది. కుంటుతో ఉన్న పర్సన్ని ఆయన రన్నింగ్ సాయం చేస్తారని అడుగుతారేంటి? అందువల్ల మీరు ముందర అడగాల్సిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా జగన్ గారిని రాజకీయంగా వేసేస్తారని ఆడికి ప్రశ్న అడగాల్సింది. ఓకే. అది ఆ పని చేస్తారండి. రేవంత్ రెడ్డి గారు తక్కువైన కాదండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలివితేటలు ఉన్నాయి అంటారు ఆయనలో. అందువలన ఆయన చేసే పని ఆయన చేస్తారు.